తుపాకీ గర్జించింది. మావోయిస్టులు మరణించారు. కొత్త సంవత్సరము మావోయిస్టులకు కలిసినట్టుగా కనిపిస్తుంది. గత 10 రోజుల నుంచి 15 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఓవైపు పోలీసులు, ఇంకోవైపు మావోయిస్టులు ఇద్దరి మధ్య ఘర్షణ. సో ఈ ఘర్షణలో, ఈ కాల్పుల్లో వరుసగా మావోయిస్టులు మృతి చెందుతున్నారు. సో గతంలో 7, ఆ తర్వాత 5 ఇక చనిపోతూనే ఉన్నారు. సో కొత్త సంవత్సరం కొత్త మావోయిస్టులకు కలిసి రాలేనటువంటి ప్రచారం జరుగుతుంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ వ్యాప్తంగా సో ఎక్కడెక్కడైతే మావోయిస్టులు ఉంటారో అక్కడెక్కడైతే మావోయిస్టులు వరుసగా మరణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్కౌంటర్లో ఇక తుపాకీ తూటాలకైతే మావోయిస్టులు బలవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఎందుకు మావోయిస్టులకు కొత్త సంవత్సరం కలిసి రాలేదా, ఎందుకు ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయనేటువంటి చర్చ జరుగుతోంది. బీజాపూర్లో ఎన్కౌంటర్లో 5 నక్సల్ మృతిలో 2 మహిళలు మావోయిస్టులు. నారాయణపూర్ జిల్లాలో భారీ డంప్ స్వాధీనం చేసుకున్నారు. 5 తుపాకులు, ఒక BGL లాంచర్ సీజ్. ఇక సిగ్మాలో IED పేలి బాలికకు గాయాలు. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామంటూ అమిత్ షా చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకు వరుసగా ఈ రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి మావోయిస్టుల మీద చర్చ మావోయిస్టులు కూడా కనిపిస్తుంది. ఇక ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో మరోమారు తుపాకీ గర్జించింది. నేషనల్ పార్కు అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 5 నక్సలులు మృతి చెందారు. వీరిలో 2 మహిళలు ఉన్నారు. శనివారం నేషనల్ పార్క్ సమీపంలో మావోయిస్టుల సమావేశమైనట్లుగా భద్రతా బలగాలకు ఇక సమాచారం. దీంతో TRG, బస్తర్ ఫైటర్సు, కోబ్రా బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఆదివారం ఉదయం మావోయిస్టులు తారసపడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఒక్కసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాడు ఫోన్లో. విజయ్ దగ్గర నుంచి మరింత సమాచారం తీసుకుందాం. విజయ్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంది? అసలు ఎందుకు వరుసగా ఈ రకమైనటువంటి మావోయిస్టుల మధ్య పోలీసుల మధ్య కాల్పులు జరుగుతూ ఉన్నాయి? చాలా వరుసగా 10 రోజులు చూస్తే 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. సో ఎందుకు ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి? శ్రీశైలం, ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ లో మరోమారైతే తుపాకీ గర్జించిందనే చెప్పాలి. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం పోలీసులకు అలాగే మావోయిస్టులకు మధ్య అయితే జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో 5 నక్సల్స్ అయితే మృతి చెందారు. వీరిలో 2 మహిళా నక్సలైట్లు ఉన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే శనివారం నేషనల్ పార్క్ సమీపంలో మావోయిస్టులు సమావేశమైనట్లుగా కూడా భద్రతా బలగాలకైతే కొంత టిప్ అందింది. అయితే దీంతో DRG అలాగే బస్టర్ ఫైటర్స్, కోబ్రా బలగాలు కూంబింగ్ అయితే ప్రారంభించాయి. ఆదివారం ఉదయం మావోయిస్టులు తారసపడడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు అయితే ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో 5 మావోయిస్టులు అయితే మృతి చెందినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. వీరిలో 2 మహిళలు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. అయితే మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని కూడా చెప్పారు. కాగా ఆదివారం నారాయణపూర్ జిల్లా గుంచార్ కొండలో మావోయిస్టులకు చెందినటువంటి భారీ డంపును అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 15 బాణం బాంబులు, అలాగే వైర్లు, ఇంకా ప్రెషర్ కుక్కర్లు, రేడియోలు ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలిపారు. మరోవైపు సుక్మా జిల్లా తిమ్మాపురంలో IED పేలి 11 ఏళ్ల బాలికకైతే తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. సో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అలాగే స్పెషల్ టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు కలిసి ఒక సంయుక్తంగా నిర్వహించినటువంటి సెర్చ్ ఆపరేషన్ లో ఈ ఎన్కౌంటర్ అయితే జరిగింది. అలాగే సెర్చింగ్ నిర్వహించినటువంటి వేళ మావోయిస్టులు ఎదురుపడి భద్రతా బలగాలపైన కాల్పులకు తెగబడ్డారు. వారిని నిలువరించేందుకు చేపట్టినటువంటి ఎదురు కాల్పుల్లో భాగంగానే 3 మావోయిస్టులు అయితే హతమయ్యారు. బీజాపూర్ జిల్లాలోని మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధిలో బందిపోర అలాగే జోడ్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇరువైపులా ఇంకా కాల్పులు కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి అయితే పోలీసు ఉన్నతాధికారులు అయితే వెల్లడించారు. కాల్పులు జరుగుతున్నటువంటి ప్రాంతం నుంచి మావోయిస్టులకు చెందినటువంటి భారీ ఆయుధ సంపత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లాతో పాటు నారాయణపూర్ జిల్లాలో కూడా పోలీసులు అయితే ఇప్పటికే కూంబింగ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా భద్రతా బలగాలు భారీ ఆయుధ డంపును అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా అధికారులు అయితే వెల్లడించారు. ఇప్పటికీ గత గురువారం ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో మరో 3 మావోయిస్టులు కూడా మృతి చెందారు. ఆయా జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్నటువంటి నిఘా వర్గాల సమాచారంతో బుధవారం సుక్మా నుంచి DRG అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అలాగే కోబ్రా అలాగే CRPF బలగాలు పాలిగూడ, గుండ్రాజ్గూడెం ప్రాంతాలకైతే వెళ్ళాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం మావోయిస్టులు ఎదురుపడడంతో ఎదురు కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. సో అనంతరం సంఘటన ప్రాంతంలో 3 మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు అధికారులు. వీరు PLGA సౌత్ బస్తర్ డివిజన్ కమిటీకి చెందిన వారిగా భావిస్తా ఉన్నారు అధికారులు. అలాగే పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, సామాగ్రిని కూడా భద్రతా బలగాలు అయితే స్వాధీనం చేసుకున్నాయి. ఇంకొకటి అబూజ్మద్ లోని అటవీ ప్రాంతంలో గత శనివారం అర్ధరాత్రి
డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్స్, డిఆర్జీ, అలాగే సిఆర్పిఎఫ్ బలగాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాల పైన మావోయిస్టులు కాల్పులు అయితే జరిపారు. దీంతో భద్రతా బలగాలు జరిపినటువంటి ఎదురు కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో దంతెవాడ డిఆర్జీ హెడ్ కానిస్టేబుల్ కరం ప్రాణాలు కూడా కోల్పోయారు. సో ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు కూడా తెలిపారు. ఈ నెల 6వ తేదీన కూడా మావోయిస్టుల కోసం గాలిస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ వాహనాన్ని మావోయిస్టులు అయితే మందు పాత్రతో పేల్చేశారు. ఈ ఘోర ఘటనలో సుమారు 8 మంది సైనికులు, ఒక డ్రైవర్ ప్రాణాలు కూడా కోల్పోయారు. కాగా ఈ మధ్య కాలంలో మావోయిస్టుల కోసం సర్చింగ్ లో భద్రతా బలగాలు ముమ్మరం అయితే చేశాయి. అయితే ఈ 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తానని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో కూంబింగ్ ఆపరేషన్లను విరివిగా నిర్వహిస్తామన్నారు అధికారులు. సో దేశంలో అట్లా నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని చెప్పి, అలాగే మావోయిస్టులు ఆయుధాలు వీడి లొంగిపోవాలని, లేదంటే వారిని సమూలంగా నిర్మూలించేందుకు ఆపరేషన్స్ కూడా చేపడతామని అమిత్ షా హెచ్చరించారు. దేశంలోని మావోయిస్టుల హింసా భావాజాలని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిర్ణయించుకున్నారని అమిత్ షా అయితే పేర్కొన్నారు. సో మావోయిస్టులు ఒకప్పుడు నేపాల్లోని పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటు చేయాలనేటువంటి భావించారని, కానీ మోదీ వారి ఆటలు సాగనివ్వలేదు అని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లోని కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ యొక్క మావోయిస్టుల కార్యకలాపాలు అయితే కొనసాగుతా ఉన్నాయని, త్వరలోనే ఆయా జిల్లాల్లోనూ మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పేసి కూడా మనకు అమిత్ షా అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. శ్రీశైలం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2026 నాటికి దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పడమే దీనికి కారణం అనుకోవచ్చా, లేదంటే ఇంకేదైనా కారణమై ఉండొచ్చు. కానీ బట్ కొత్త సంవత్సరంలో మాత్రం మావోయిస్టులకు కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుస సంఘటనలు, వరుస ఎన్కౌంటర్లతోటి వరుసగా మావోయిస్టులు అయితే 10 రోజుల్లో దాదాపు 15 మంది ఎన్కౌంటర్లు మృతి చెందినట్టు తెలుస్తోంది. సో చూద్దాం ఏం జరగబోతుంది, ఏంటి, ఎక్కడి పరిణామాలకు దారితీయబోతున్నాయి. ప్రధానంగా ఛత్తీస్గఢ్లో మాత్రం ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయి. ఛత్తీస్గఢ్ ఆ యొక్క అడవి ప్రాంతంలో, ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలో ఎక్కువగా మావోయిస్టులు ఉండేందుకు అవకాశం ఉంటుంది. సో ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో ఎక్కువగా మన గతంలో సైతం చూసాం, అనేక మార్లు ఎన్కౌంటర్లు జరిగాయి. పోలీసులు వర్సెస్ ఆ మావోయిస్టుల మధ్య చాలా వరకు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో కొన్నిసార్లు పోలీసులు, కొన్నిసార్లు మావోయిస్టులు చనిపోతూ వస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి కేంద్ర హోంశాఖ మంత్రి నిర్ణయం ఎంతవరకు అమలు కాబోతుంది, 2026 వరకు నిజంగానే నక్సలిజాన్ని నిర్మూలించే అవకాశం ఉందనేది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.